రాజమండ్రిలో రెవరెండ్ సుదర్శన్ రావయ్య గారు ఎంతో ఘనమైనటువంటి సభలను ఆ రోజుల్లో గుంటూరు సభల తర్వాత పెద్ద సభలుగా జరిగించేవారు. చిన్నప్పటి నుండి కూడా మీరు కూడా వెళ్ళినటువంటి జ్ఞాపకాలు మనందరికీ ఉన్నవి. రెవరెండ్ సుదర్శన్ రావయ్య గారి యొక్క కనిష్ట కుమారులు కూడా మమ్మల్ని ప్రేమించి రాజమండ్రి సభలకు ఆహ్వానిస్తూ ప్రత్యేక కార్యక్రమాల్లో వాక్యమును బోధించడానికి మమ్మల్ని పిలుస్తూ గౌరవిస్తూ బైబిల్ మిషన్ పట్ల వారికున్న ప్రేమను, ఆయన సేవకుల పట్ల వారికున్న ప్రేమను వ్యక్తము చేస్తూ ఉన్నారు. గనుక అమూల్యమైనటువంటి ఈ సమయంలో దేవుని వాక్యమును అనగా వాక్య వర్తమానమును మనకు వినిపించనై ఉన్నారు. ఈ 2 చరణముల పాట పాడిన తర్వాత, అంటే ఏ పాటలో నుంచైనా పల్లవి 2 చరణములు పాడిన తర్వాత రెవరెండ్ షారోన్ కుమార్ గారు వాక్యం చెప్పడానికి వారికి సమయమును ప్రేమతో ఇచ్చుచున్నాం.
మరణాత, అందరికీ మరణాత. మీ మధ్యకు బైబిల్ మిషను 88వ మహాసభలకు నన్ను తోడ్కొని వచ్చిన దేవాది దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకొనుచు ఉన్నాను. నన్ను ఈ మహాసభలకు ఆహ్వానించి ఈ చక్కని సమయాన్ని ఇచ్చినటువంటి బైబిల్ మిషను అధికారులు, రెవరెండ్ డాక్టర్ ప్రెసిడెంట్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ సజీవరావు అయ్య గారికి, ప్రెసిడెంట్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతలు. చాలా అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని వారు వినిపింపజేశారు. ప్రియులరా, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ దైవారావు అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతలు. అలాగే సెక్రటరీ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఇమ్మానేల్ అయ్య గారికి నా వందన మరణాతలు. జాయింట్ సెక్రటరీ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఇమ్మానేల్ రాజయ్య గారికి నా వందన మరణాతలు. గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ మరణాత, అమ్మగారులందరికీ మరణాత, కూడి వచ్చిన మీ ప్రతి ఒక్కొక్కరికి మరణాత. ప్రియులరా, దేవుని యొక్క మహాసంకల్పాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మహాసభలలో ఉండి ఆయన చాలా చాలా మాధుర్యమైనటువంటి సంగతులను, ఆయన నడిపింపు ఎలా ఉంటుందో, ఆయన యొక్క మహిమతత్వం ఎలా ఉంటుందో ఇంతవరకు మన పెద్దలు, బైబిల్ మిషను అధ్యక్షులు చాలా చాలా విషయాలతో కూడుకున్న సంగతులను వారు అందజేశారు. వారి ఆలోచనను బట్టి చెప్పిన బోధ కాదది. వారిని దేవుడు నిలవబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలానికి కావలసిన బైబిల్ మిషను ప్రశంస అనే చక్కని సంగతులు వారు అనుభవపూర్వకంగా తెలియపరిచారు. వారు ఆ వాక్య సందేశం అందజేస్తూ ఉంటే నాకు కలిగిన అనుభవం ఏంటంటే, ఎజ్రా వలెనే మరచిన బోధ వివరింపగలరు. వారు ఎజ్రా వలెనే శాస్త్రమునందు ఎదిగింపగలరు. బైబిల్ మిషన్లో చాలామంది చాలా మట్టుకు ప్రార్థనల మీద, స్వస్థత ప్రార్థనల మీద ఉన్నంత ఆసక్తి సన్నిధి కోటాల మీద చాలా మందికి లేదు. కానీ ప్రియులరా, బైబిల్ మిషన్లో మరల పునరుజ్జీవం కలగాలని వారు అద్భుతమైన సందేశాన్ని అందజేశారు. ఇటువంటి సంగతులు, మరిన్ని సంగతులు వారి ద్వారా, ఈ మహాసభల ద్వారా దేవుడు వినిపింపజేసి ఘనత ప్రభావం అందుకొనును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులరా, ఈ మహాసభలలో ఇది నాకు 3వ ప్రసంగం. వరుసల క్రమంలో చూస్తే ఈ వేళ్ల ప్రసంగాల్లో 3వది, నేను ఇక్కడికి వచ్చినాక ఇది 3వది. ప్రియులరా, 2024, 25 సంవత్సరాలు
అలాగే 2026 సంవత్సరంలో కూడా అధికారులు ఆహ్వానించారు దైవ చిత్తాన్ని బట్టి. మరి మీ అందరూ కూడా మా ఆహ్వానాన్ని అందుకొని బైబిల్ మిషన్ పుట్టింటి సభలకు వచ్చి చాలా చక్కగా ఏకీభవించి దేవునిని ఘనపరుస్తున్నారు. ప్రభువు రాక వరకు ఈ ఆత్మీయ అనుబంధం ఇలానే సాగునుగాక. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనములో ఉన్న మాట, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా యేసు స్వామి, మీ ఘనమైన నామమునకు వందనములు. మా నోటి మాటలు, హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉండునట్లు కృప సహాయము చేయుమని, మాతో ఇప్పుడు మాట్లాడుమని యేసు నామమందు పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకును మా యున్నత గృహ మందువయ్యో పేడు దైవమా, నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింత బాధలం జయించి మందురు. ఇన్నాళ్ళు మాకు సాయమై మేలు సోగాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకా. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి మహిమ మేఘముల మీద యుగయుగాలు ప్రభువుతో ఆనందించగలిగే గొప్ప ఆత్మీయ అంతస్తు ఈ మహాసభలలో ఏకీభవించిన ఒక్కొక్కరికి మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈ సమయంలో మనము వినగోరే వాక్య ధ్యానాంశము అనాది సంకల్పన వధువు. ప్రియులరా, వధువు సంఘము యొక్క ఏర్పాటును గూర్చి దేవుడు అనాది కాలంలోనే ఆయన సంకల్పించుకున్న వారై ఉన్నారు. ప్రియులరా, అనాది అనగా ఆదికి ముందు ఉన్న కాలాన్ని అనాది కాలము అని
భక్తులైన వారు, పండితులైనటువంటి వారు వర్ణిస్తూ ఉంటారు. ఆదికి ముందు ఉన్న కాలం అనాది కాలం. ఈ అనాదిని గూర్చి దైవజనులు దేవదాసయ్య గారు ఒక కీర్తన వ్రాశారు. చాలామంది భక్తులు దేవునిని గూర్చి, ఆయన శక్తిని గూర్చి, ఆయన స్వస్థతను గూర్చి, బోధను గూర్చి, రాకను గూర్చి చాలా 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 కీర్తనలు వ్రాశారు. దైవజనులు దేవదాసయ్య గారు ఒక్కరే అనాది పురుషుడు, ఆది పురుషుడు అనల, అనాది పురుషుడు దేవుడొక్కడే. అనాది పురుషుడైన దేవునిని ఆరాధించండి అన్నారు. ఆది పురుషుడు అంటే ఆదాము వస్తాడు, అనాది పురుషుడు అంటే దేవుడు వస్తాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుడు ఈ విశాలమైనటువంటి సృష్టిని కలగజేసిన తర్వాత ఈ భూమిని దేవుడు ఒక గోళము వలె లేదా ఒక బంతి వలె దేవుడు తయారు చేశాడు. ఆ బంతి లాంటి భూమిలో నుండి ప్రియులరా దేవుడు మట్టిని, సృష్టిని కలుగజేసి, ఆ సృష్టిలో నుండి మట్టిని కలుగజేసి, ఆ మట్టిలో నుండి ఆది మానవుడైన ఆదామును నిర్మించినట్లుగా ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేయబడింది. అంచేత దేవుడు ఆది మానవుడైన ఆదామును కలుగజేసిన పిమ్మట ప్రియులరా, ఆయన చేసినటువంటి మరొక గొప్ప కార్యం ఏంటంటే ఆదాములో నుండి అవ్వను కలగజేశాడు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఆదాములో నుండి మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి. అవ్వయు నిర్మింపబడిరి. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చేసేదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమమైన ప్లాన్ ప్రకారం ఇవన్నీ జరిగించారు. దేవుని పిల్లర ఏది కూడా తొందరపడి, త్వరపడి, కంగారు పడి దేవుడు ఎప్పుడూ ఏ కార్యము చేయాల. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. అంచేత అవ్వమ్మను కలుగజేసిన పిమ్మట ప్రభువునందు ప్రియ సోదరి సోదరులరా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనంలో తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చి, చూడండి, భార్యగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ భార్యాభర్తల ద్వారా దేవుడు ప్రియులరా కొందరు జనాంగాలను ఇలా ఏర్పాటు చేసుకుంటూ దేవుడు చేసినటువంటి పని ఏమంటే అబ్రాహామును కలుగజేశాడు. ఈ అబ్రహామును దేవుడు కలుగజేయక ముందు ఆదాము నుండి పుట్టినటువంటి వారిలో, ఆదాము నుండి వచ్చిన వారిలో కొందరు భక్తులయ్యారు, కొందరు భక్తిహీనులయ్యారు, కొందరు బుద్ధిమంతులయ్యారు. ప్రియ సోదరీ సోదరులారా, కొందరు బుద్ధిహీనులయ్యారు. దేవునికి శ్రేష్ఠులైనటువంటి వారయ్యారు. దేవుని యొక్క కోపాన్ని రుచి చూసి నా పాప శిక్ష నేను భరించలేనంత చెడ్డది, గొప్పది అని చెప్పి పాపభూయిష్ఠులుగా మార్చబడ్డారు. అటువంటి జనాంగాన్ని దేవుడు ప్రక్కన పెట్టి
ఆదాము నుండి వచ్చినటువంటి భక్త జనాంగంలో నుండి అబ్రహామును ఏర్పరచుకున్నాడు. ఈ అబ్రహాములో నుండి ప్రియులరా ఒక్కొక్క జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటును ఎంతవరకు కొనసాగించినాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమైన పిమ్మట పెంతుకొస్తు దినం పరిశుద్ధాత్మ కొమ్మరింపు దినము వరకు 6000 సంవత్సరాల కాలం దేవుడు ఆ ఏర్పాటును కొనసాగించుకుంటూ వచ్చారు. ప్రియులరా, యూదులైనటువంటి వారు, ఏర్పాటు జనాంగమైన వారు, ఏర్పాటు ప్రజలైనటువంటి వారు దైవ చిత్తములో నుండి తొలగిపోయిన, దైవ చిత్తమునకు విధేయులైన, దైవ చిత్తమును ప్రియులర గ్రహించి ఆ ప్రకారం నడుచుకున్న, ప్రియులర వ్యతిరేకంగా నడుచుకున్న దేవుడు వారిని మాత్రం విడిచిపెట్టక, ప్రియులరా వధువు సంఘం రావాలి, పెండ్లి కుమార్తె రావాలి, మరలా మట్టి నుండి తీయబడినటువంటి ఈ మనిషి మహిమ లోకములు యేసు ప్రభు వారి యొక్క చెంత కూర్చుండాలి. అంచేత ప్రియమైన వారలారా, మనం యోచన చేసినప్పుడు ఈ పెంతుకొస్తు పండగలో నుండి, పెంతుకొస్తు సమయములో నుండి దేవుడు క్రైస్తవ సమాజాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇది మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంతవరకు దేవాది దేవుడు, ఇంతవరకు మన దేవుడు మట్టి నుండి వచ్చిన ఆదామును తయారు చేసి ఆదాము సంతానాన్ని వృద్ధి చేసి ఆ ఆదాము సంతానంలో నుండి ఏర్పాటు జనాంగాన్ని ఎట్లా ప్రత్యేకపరుచుకున్నాడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రియమైన వారలరా దేవుడు మరొక ఏర్పాటు, క్రైస్తత్వం అనేటువంటి ఒక చక్కని ఏర్పాటును ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. అదెలా? కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 47-48 వచనాలు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనాన్ని, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణాత ప్రియులారా, ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? భీకరుండవు మా యెహోవా అనే కీర్తనలో మట్టితోనే మానవులను, ఆ మట్టితోనే మమ్మునందరినీ మానవులుగా సృజించావు అని అంటారు. ఎలా? నేల మట్టితోనే నరునిగా చేసి నీ జీవం పోసావయ్యా, అందంగా మార్చావయ్యా. చూసారా? మట్టి నుండి వచ్చిన వాని పోలిగా ప్రియులరా మానవులందరూ ధరించుకుంటున్నారు. ఇంతవరకు ప్రెసిడెంట్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ సజీవరావు అయ్య గారు చెప్పింది ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వివరణ. మనము మట్టి నుండి వచ్చిన వాని పోలిక ధరించుకున్నట్టుగా పరలోకము నుండి వచ్చిన క్రీస్తు పోలికను కూడా మనందరం ధరించుకోవాలి. ఎందుకంటే ఎన్ని నాళ్ళు మనం ఇలలో బ్రతికినా, ఎంతకాలం మనము ఈ లోకంలో జీవించినా, ప్రభునందు ప్రియమైన వారలారా, అవర్ ఫైనల్ గోల్ ఈజ్ న్యూ జెరూసలేం. మన యొక్క చివరి గురి ఏది అంటే పరలోకం కాదు. పరలోకములో ఉన్న అత్యున్నతమైనటువంటి నూతన యెరూషలేమే మన యొక్క గురి. ఎందుకంటే పరలోకం ఒక్కటే,
అది 3 భాగాలు. ప్రభువునందు ప్రియ సోదరి సోదరులరా గుర్తించాలి. మొదటి భాగం పరదైసు, రెండవ భాగము రక్షితుల మోక్షము, మూడవ భాగము నూతన జెరూసలేం. ఈ నూతన యెరూషలేమే పరిపూర్ణమైన మహిమ, నూరంతుల మహిమ, పెండ్లి కుమార్తె యొక్క మహిమ, దైవత్వంతో కూడుకున్నటువంటి ప్రియులరా దేవలోకపు మహిమతో నింపబడిన ప్రదేశమే నూతన యెరూషలేం. అంచేత ఈ నూతన యెరూషలేములోనికి కొనిపోబడేవారు ఎవరో అనేది మనం ఆలోచన చేస్తే, విశ్వాసులందరూ నూతన యెరూషలేమునకు చేరరు. బాప్టిజం పుచ్చుకున్న వాళ్ళందరూ నూతన యెరూషలేములోనికి వెళ్ళలేరు. ప్రభువునందు ప్రియులరా యేసును రక్షకునిగా అంగీకరించిన వారందరూ పరలోకము చేరవచ్చు కానీ నూతన యెరూషలేములోనికి పోలేరు. ఎందుకంటే నూతన యెరూషలేములోనికి కొనిపోబడేవారు ఎవరైతే ప్రభువు యొక్క రాకడలో నిష్కళంకమైన వధువుగా, నిందారహితమైన వధువుగా, పరిశుద్ధమైన పావురముగా ఎవరైతే మార్చబడతారో, ఎవరైతే మేఘమెక్కి చేర్చబడతారో వారు మాత్రమే, ప్రియమైన వారలారా, వారు మాత్రమే ఆ నూతన యెరూషలేములోనికి కొనిపోబడతారు. అందుకే పౌలు భక్తుడు చెబుతాడు ఎఫెసీ పత్రికలో, ఆయన తెలియపరిచినటువంటి మాట 1వ అధ్యాయము 6వ వచనం చివరి భాగంలో చెబుతారు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. మరణాత. ప్రియులారా చెప్పాలంతా మరణాత. గమనించాలి. ఎందుచేత గుర్తుపెట్టుకోవాలి. మనం పుట్టినాక కాదు, మనకు ఒక ఊహ వచ్చాక కాదు, ఒక ప్రాయం వచ్చాక కాదు, ఒక వయసు వచ్చాక కాదు, మంచోదో చెడ్డేదో తెలుసుకున్న తర్వాత కాదు. ప్రియ దేవుని పిల్లలారా, జగత్తు పునాది వేయక మునిపే, భూమికి పునాది వేయక మునిపే దేవదూతలైనటువంటి వారు ఆనందగానాలతో ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవుని యందు ఆనందించిన ఆ తొలి గడియల కంటే ముందుగానే దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. ఎక్కడో పాపలోకంలో ఉండే మనిషి, ప్రియులరా, ఎక్కడో భూలోకములో పాపముతో నింపబడి ఉన్నటువంటి ఈ మనిషిని దేవాది దేవుడు ఎక్కడికి చేర్చాలనుకున్నాడు, ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నాడంటే, ప్రియులరా, నూతన యెరూషలేములోనున్న తన సింహాసనము యొద్దకు తీసుకుపోవాలనుకున్నాడు. సాధువు సుందర్ సింగ్ భక్తుడు ప్రభువునందు ప్రియులరా ప్రభువుకు ఒక విజ్ఞాపన చేసుకుంటాడు. ఆ విజ్ఞాపన ఏందంటే, ప్రభువా, నీవు పరలోకంలో ఉంటే నన్ను కూడా పరలోకంలో ఉంచు. నీవు పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా పాతాళ లోకానికి తీసుకుపో. లేదా ఒకవేళ నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు నీతో పాటు నా ఆత్మను భూలోకానికి తీసుకుపో. మరలా నీవు భూలోకం నుంచి పరలోకానికి వచ్చినప్పుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళు. ఎందుకంటే నీవెక్కడున్నావో అదే నాకు పరలోకం. నీవు లేని పరలోకం నాకు పరలోకమే కాదు. నీవు లేని పరలోకము నేను ఊహించుకోలేను నాయన. అందుచేత నీవెక్కడుంటావో అక్కడే, నీవే స్థలములో ఉంటావో అక్కడే నన్ను ఉంచు. ప్రియులరా, గమనించాలి. మన భారతదేశానికి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన భారతదేశానికి మొట్టమొదటి క్యాథలిక్ మిషనరీగా వచ్చినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ ఉన్నాడు. ఈ జేవియర్ గారు ప్రియమైనటువంటి వారి భయంకరమైనటువంటి గొడవలు జరుగుతున్న సమయాలలో, భయంకరమైనటువంటి రిఫార్మేషన్ టైంలో ఆయన మరి మన దేశానికి ఒక క్యాథలిక్ మిషనరీగా పంపబడినప్పుడు
ఆయన వస్తూ ఒక తోలుతో తయారు చేయబడిన ఓ బైబిల్ గ్రంథాన్ని తెచ్చుకున్నారు. ఆ బైబిల్ గ్రంథాన్ని తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఒక యవ్వనస్తుడు, ఇరాను దేశానికి చెందినటువంటి ఒక యవ్వనస్తుడు. మరి గుర్తుపెట్టుకోవాలి, ఈయన యొక్క బోధలు విని, ఈయన యొక్క ఆధ్యాత్మికత వైపు చూస్తూ, నేను కూడా నీ వెంట వస్తా, నా మతాన్ని విడిచి ఇదిగో నేను క్రీస్తును విశ్వసిస్తా, నీతో వస్తానని చెప్పి ఆయన వెంబడొచ్చాడు. ఆయనతో ప్రియులరు వచ్చారు. ఆయన ఉన్నంత కాలము ఆయనతోనే కలిసి జీవించి చివరకు ఆయన నిద్రించే కాలంలో సర్ ఫ్రాన్సిస్ జేవియర్ చనిపోయే దినాలకు ముందు ఆయన చేతిలో ఉన్న ఆ తోలు బైబిల్ గ్రంథాన్ని ఆ యవ్వనస్తుడికి ఇచ్చాడు. చదవడం మొదలుపెట్టాడు. ప్రియులరా, గొప్ప గొప్ప విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. ఉమ్మడి అఖండ భారతావనంతా కూడా ఆయన చక్కగా బోధిస్తూ వందలాది మందిని, వేలాది మందిని అనేక అవమానాలు ఎదుర్కొంటూ, నిందలు ఎదుర్కొంటూ, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆయన బోధించడం మొదలుపెట్టారు. చివరకు క్రీస్తులో ఉన్న దైవత్వం చూడాలంటే నేను ఇటు సేవ చేస్తూ అటు క్రీస్తును ప్రకటిస్తూ నేను ఇక్కడ ధ్యానం చేస్తూ చూడాలంటే నా జీవితం సరిపోదు, నాకు సమయం చాలు. అంచేత ఎన్నాళ్ళు చేసిన పరిచర్య ఏదో నేను చేశాను, ప్రకటించాల్సిన ప్రకటన ఏదో నేను చేశాను, చెప్పాల్సిన వాక్యం ఏదో చెప్పాను, ఇక నేను దైవ ధ్యానంలోనికి వెళతానని చెప్పి ప్రభువునందు ప్రియమైన వారలరా, వారు ఆ దైవ ధ్యానంలోనికి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి దైవ ధ్యానంలోనికి వెళ్ళారు. ప్రియులరా, ఆ ఋషే చూడండి, ఆయన ఒక ఋషిగా రూపాంతరం చెందారు, మహారుషిగా రూపాంతరం చెందారు. ఆ కాలంలో హిమగిరులలో ఇంచుమించు 10,000 మందికి పైగా ఋషులు ఉండేవారు అని చెబుతూ ఉండేవారు. ఆ ఋషులందరిలోకెల్లా చూడండి, ఆయన ఒక మహారుషిగా వెలుగొందారు. ఆయనే మన సన్నిధి కోటాల్లోనికి వచ్చి, ఆయనే మన యొక్క దైవజనులు దేవదాసయ్య గారి దినాలలో సన్నిధి కోటాలలోనికి వచ్చి, మన పెద్దలు కాలములో నేటి కాలములో మన సన్నిధి కోటాలలోనికి వచ్చి మనందరినీ బలపరుస్తూ పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి ఆ సంచార వరము కలిగినటువంటి భక్తునిగా వెలుగొందారు. ఆయననే మనందరం కైలాస మహర్షి అంటాం అన్నమాట. ఈ కైలాస మహర్షి గారు ఎవరు? ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క ఆత్మీయ పుత్రుడు, మనందరము దైవజనుడు దేవదాసయ్య గారి యొక్క ఆత్మీయ పిల్లలం గనుక ప్రియులరా, ఓ రోజు పనివార్ల సభ జరుగుతున్నప్పుడు దైవజనులు చెప్పినటువంటి మాట, బైబిల్ మిషన్ వారులారా, మీరందరూ రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు, మంచిదే. రెండోది, రాకడ వార్తను ప్రకటించాలి. ఆ రాకడ వార్తను ప్రకటించడానికి నా వ్రాతలు విరివిగా చదవండి. నెలలో ఒక భక్తుని యొక్క జీవిత చరిత్ర చదవండి. ఆ చదివి సంఘాలకు బోధించండి. లోకమంతటిని కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి సన్నిధి కోటాలు విరివిగా పెట్టండి, సన్నిధి కోటాలు ఏర్పాటు చేయండి. ఒకానొక సందర్భంలో అయ్యగారి వ్రాతల్లో ఉంటాయి, ఏమనంటే 20,000 సన్నిధి కోటాలు అయినా ఉండాలి అన్నారు. దేవుని పిల్లలరా, మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, 20,000 సన్నిధి కోటాలన్నా ఉండాలి. ఎక్కడికి మనం వెళ్ళినా ప్రభువునందు ప్రియులరా సన్నిధిని గూర్చి చెప్పాలి. నేను ప్రపంచంలో అనేక దేశాలు తిరుగుతూనే ఉన్నాను, బైబిల్ మిషన్ను గూర్చి ప్రకటిస్తూనే ఉన్నాను. వారు పిలిచినప్పుడు వెళ్ళి, ప్రియులరా, నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళే ముందు అక్కడ ఒక పేరు వినబడతా ఉంటుంది. అయ్యా, మీ ముందే ఒక ఆయన వచ్చారు, మీ ముందే ఒక 3 నెలల ముందే, లేకపోతే ఒక 4 నెలల ముందే ఇక్కడికి ఒక అయ్యగారు వచ్చారు అని చెప్తా ఉండేవారు.
ఎవరు ఎవరు అని అంటే ఆయనే మన ప్రెసిడెంట్ అయ్యగారు. దేవునికి స్తోత్రం. కొడదాం, కొడితే గట్టి కొట్టడం లేదా మానేయండి, అంతేగాని కొట్టనా అమ్మా అన్న అన్నాడు కొట్టకూడదు. చూడండి, వారే ఎవరంటే ప్రెసిడెంట్ అయ్యగారు. అయ్యా సజీవరావు అయ్యగారు వచ్చారండి, ఈ ప్రాంతానికి వారు వచ్చారండి, కువైట్కి వచ్చారండి, సింగపూర్ వచ్చారండి, యుఎస్ వచ్చారండి. ఇలా ప్రతి ప్రదేశములో, ఆఫ్రికాలో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అయ్యా వారు వచ్చారండి. ఈ మధ్యకాలంలో ఈ 2-3 సంవత్సరాల కాలంలో మరో పేరు వినబడుతుంది. ఆయన ఎవరంటే జీవరత్నం గారు. ప్రియులరా, వారి కుమారులు జీవరత్నం గారి పేరు వినబడుతుంది. ఎందుకు అంటే ప్రియులరా, ఇక్కడ పుట్టిన బైబిల్ మిషను పెండ్లి కుమార్తెగా లోకమందరినీ సిద్ధం చేయాలి. నిన్న ఒక సుదర్శనం గారు, ఒక ఆయన వచ్చారు, జోబ్ సుదర్శనం గారు, చాలా చక్కటి విషయాలు అందించారు. అందులో బైబిల్ మిషను మీ మట్టుకే పరిమితం చేసుకోవద్దు, బైబిల్ మిషను విశ్వవ్యాప్తం చేయండి. దేవదాసయ్య గారి యొక్క బోధలో, దేవదాసయ్య గారి యొక్క వ్రాతలు ప్రపంచములో అన్ని భాషలలోనికి వెళ్ళాలి. అందుచేత ప్రియులరా, అందుకనే దైవజనుడు అన్నారు, అన్ని భాషలలో నా వార్త అందరికీ అందిస్తాం. చూడండి, ఒక భాష తెలుగు భాషే కాదు, ఇంగ్లీషు భాషే కాదు, ఇతర భాషలు, లాటిన్ కావచ్చు, హీబ్రూ కావచ్చు, గ్రీక్ కావచ్చు, స్పానిష్ కావచ్చు, ఎన్ని రకాల భాషలు మనము నేర్చుకోగలమో, దైవ సేవకులమైనటువంటి మనం మన పిల్లలకు నేర్పగలమో, నేర్పించాలి. ఎందుకంటే ప్రపంచమంతా ఈవేళ బైబిల్ మిషన్ బోధ కొరకు ఎదురు చూస్తోంది. ప్రపంచమంతా ఈవేళ దైవ సన్నిధి కలిగిన, దైవ శక్తి కలిగిన, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన బైబిల్ మిషన్ బోధల కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఒకరిని విమర్శించే బోధ బైబిల్ మిషన్ బోధ కాదు. ఒక స్థలాన్ని విమర్శించే బోధ, కొందరు వ్యక్తులను టార్గెట్ చేసుకుని విమర్శించే బోధ దైవజనుడు దేవదాసయ్య గారి బోధ కాదు. ప్రియులరా, సహోదరుడు భక్త్ సింగ్ గారు గుంటూరులో కోటాలు పెట్టినప్పుడు, గుంట గ్రౌండ్స్లో ఆయన సభలు పెట్టినప్పుడు, ఆ కాలంలో ఉన్న మన పెద్దలైనటువంటి వారు జి శామ్యూల్ అయ్య గారు, చార్లెస్ అయ్య గారు, జాకబ్ అయ్య గారు, ఇట్లాంటి పెద్దలు, ఎలీషా అయ్య గారు, వీరందరూ గుంటూరులో ఉన్నప్పుడు అయ్యగారు అన్నారు, అబ్బాయి ఆ సభకు వెళ్ళిరండి అన్నారు. తెల్లవారు వచ్చిన తర్వాత జి శామ్యూల్ అయ్య గారు ఓ మాట చెప్పారు అయ్యగారితో. అయ్యా, బ్రదర్ భక్త సింగ్ ఒక మాట అన్నారు, మీరు అక్కడ 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 పొందిన బాప్తీసాలన్నీ కూడా ఇసుక మీద పునాది లాంటివి. ఇదిగో నా దగ్గరకు వచ్చి నా బోధ విని మారు మనసు పొందితే, మీరిక్కడ బ్యాప్టిజం తీసుకుంటే ఇది బండ మీద కట్టబడినటువంటి ఇంటితో సమానం. మీరు అక్కడ 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 పొందిని అన్ని ఆపుకొని ఇక్కడికి వచ్చి పొందండి అన్నారు. దేవుని పిల్లలరా, అయ్యగారు ఏంటయ్యా ఇలా చెప్పారని అడిగారు. దేవదాస్ అయ్య గారు ఏమి విమర్శించలా, దేవదాస్ అయ్య గారు ఏమి సెటైర్లు వేయలా, దేవదాస్ అయ్య గారు విల్లు ఎక్కువ పెట్టలేదు ఆయన మీదకి. ఒకే మాట అన్నారు, ఏమో అబ్బాయి, ప్రభు ఆయనకు అలా బయలుపరిచారేమో, ప్రార్థన చేద్దాం అని ప్రార్థించి ఆ తర్వాత ప్రభువు చెప్పిన సమాధానం వారికి చెప్పినప్పుడు వారందరూ ఆశ్చర్యపోయారు అన్నమాట. ప్రియమైన వారలారా, ఎందుకు నేను మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా? మరి ఇందాక చెప్పారు చూడండి, సన్నిధి కోటాలు. దేవుని పిల్లరా, బైబిల్ మిషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, బైబిల్ మిషన్ యొక్క గురి ఏంటంటే పెండ్లి కుమార్తెగా లోకమంతటిని సిద్ధపరచాలి. చూడండి చూడండి, ఉన్న చోటే మరో సంఘం, ఉన్న చోటే మరో సంఘం, ఉన్న ప్రాంతంలోనే ఇంకొక కాలనీలో మేముంటాం, ఆ ఊరిలో వారు ఉంటారు, మాకు వారికి ఇంత అంత అని కాదు. చాలా ప్రాంతాలు బైబిల్ మిషన్ బోధల కొరకు ఎదురు చూస్తున్నాయి. చాలా ప్రదేశాలు ఇండియా దేశంలో, ప్రపంచ దేశాలలో ఎందరో బైబిల్ మిషన్ బోధల కొరకు, దైవజనుని యొక్క బోధల కొరకు, దైవ సన్నిధి అనుభవం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, బైబిల్ మిషన్ బోధకులమైన మాకే కాదు, విశ్వాసులై ఉన్న మీ మీద కూడా ఈ భారం ఉంది.
బైబిల్ మిషను లోకమంతా ఎత్తి చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకు? చూపించినవా రెహోవాయే, స్థాపించినవా రుదాసుడు. చూపించినవా రెహోవాయే, రుదాసుడు. యువరాజు వలెను బయటకు రమ్మని, యువరాజు బయటకు రమ్మని పిలచిన ప్రభు బయలు పాచెను. రాకడ వార్తను ధరలు చాటుటకు కుమార్తెను పిలచిన ప్రభు, అది బైబిల్ మిషనబడు. ప్రభువే దానిని బయలు పాచెను. చూపించిన వారు దేవుడు, స్థాపించిన వారు దైవజనుడు. అంచేత ఈవేళ అన్ని జనాంగముల వారు, అన్ని జనాంగ మిషనలు కాదు, అన్ని జనాంగముల వారు వధువు సంఘము యొక్క వరుసలోనికి రావాలి, పెండ్లి కుమార్తె యొక్క వరుసలోనికి రావాలి. ప్రియ సోదరి సోదరులరా గమనించాలి. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఇక్కడ మరి మనం గమనిస్తూ ఉంటాం. ఈ 10 మంది కన్యకలైన వారి యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 10 మంది సిద్ధపడిన వారే. బాగా గమనించాలి. ఈ 10 మంది సిద్ధపడిన వారే ఎంత భక్తిగా ఉన్నామో తెలుసుకున్నారు, కానీ ఏది తక్కువైనదో ఈ బుద్ధి లేని వారు తెలుసుకొనలేకపోయారు. ఎంత భక్తిగా ఉన్నాం, ఎంత ఆత్మీయంగా ఉన్నాం, ఎంత విశ్వాసంగా ఉన్నామో ఇవన్నీ తెలుసుకుంటున్నారు, కానీ నేను ఆయనతో కలిసి లోనికి పోవడానికి, నేను ఆయనతో కలిసి లోపలికి పోవడానికి పెండ్లి కుమారుడు వస్తాడు, ఆయనతో కలిసి లోపలికి పోవడానికి నాలో ఏం తక్కువ, నాలో ఏం తక్కువ? ఆ తక్కువైనదేదో వారు తెలుసుకోలేకపోయారు గనుక ప్రియులరా వారు ఆగిపోయారు. అంచేత ఈ కడవరి దినాలలో ఉన్న మనందరం కూడా బాగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, పెండ్లి కుమార్తె మాత్రమే మేఘములోనికి కొనుపోబడునదై ఉన్నది గనుక, అంచేత నేటి దినములలో చూడండి, వారు తక్కువైనది తెచ్చుకోవాలని త్వరపడ్డారు, వెళ్ళారు. తెచ్చుకుని వచ్చే లోపల పెండ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడిన వారిని లోనికి తీసుకుపోయాడు. చూసారా, ఈ లోపము ఈ వెలితి ప్రభువు రాకముందే మరి సరి చేసుకోవాలి. అలా సరిచేసేదే దైవ సన్నిధి కూటం, దైవ సన్నిధి. అంచేత ఇందాక అయ్యగారు పాడారు కదా, సన్నిధిని స్థాపించి సిద్ధాంతములు నేర్పి. చాలు ప్రియులరా గమనించాలి. చూడండి, సన్నిధి కూటముల ద్వారా సాతాను ఓడించి, సన్నిధి కూటముల ద్వారా సాతాను ఓడించి సరిగా దైవ స్వరమును విను పద్ధతిని నేర్పించే. గమనించాలి, స్వరము వినాలి. పెండ్లి కుర్ర చూడండి, వ్యాధి వచ్చినప్పుడు వైద్యుడిగా యేసు ప్రభు స్వరం వింటున్నాం. యేసు వైద్యుడా, చక్కగా ప్రార్థన చేస్తున్నాం. మన అంగలార్పు ఇక్కడ నుండి అక్కడున్న పరమ వైద్యుడైన ప్రభువుకు చేరేనట్లుగా, యేసు పోషక, యేసు రక్షక అన్నీ చేస్తున్నాం. ప్రియులరా, యేసు ప్రభు పెండ్లి కుమారుడు, అయ్యా
నిన్ను చూచేదాకా ఈ సన్నిధి వేడవను, నిన్ను చూసేదాకా ఈ సన్నిధిని మరవను, నేను నిన్ను చూచేదాకా నా మోకాళ్ళు దిగను. ఇటువంటి ఆత్మీయ అనుభవం ప్రియ సోదరి సోదరులారా చాలామంది మేము పోగొట్టుకుంటున్నాం. అంచేత సన్నిధిలోనికి వెళ్ళుట వల్ల చూడండి, బుద్ధి కలిగిన వారు సిద్ధపడిన వారే వెళ్ళలేకపోతే, సిద్ధపడిన వారే వెలపల మిగిలిపోతే సామాన్యుల గతేమి, సామాన్యుల పరిస్థితి ఏమి? అందుకనే అనాదిలోనే దేవుడు వధువుని ఎట్లా సిద్ధపరుచుకున్నాడంటే, అన్ని జనాంగముల వారిని వధువుగా సిద్ధపరిచి మేఘమెక్కించాలనేది ఆయన సత్సంకల్పం అయి ఉంటే, ప్రభువునందు ప్రియులరా ఐహిక విచారముల చేత చూడండి, గలిబిలికరమైన పరిస్థితుల చేత, రకరకములైనటువంటి పరిస్థితుల చేత కొందరు ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి, పౌలు అంటాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడని చెప్పుకొస్తున్నాడు. అంచేత చాలామంది దైవ సన్నిధిలో ఉండలేక, ఇమడలేక, దైవత్వాన్ని పొందలేకపోతున్నారు. ఇలా ఉంటే ప్రియమైన వారలారా మనం మేఘము చేరలేం. అలా చేర్చబడాలంటే నీ పనులన్నీ కట్టబెట్టు, నీ పనులన్నీ ప్రక్కన పెట్టు. యేసు ఇట్టి ధ్యానము వలన ఎట్టి సమయము వెనకబడదు. ఇట్టి ధ్యానము వలన అని యేసునే ధ్యానించు చూడండి, ఏకాంతమందు యేసునే ధ్యానించండి. అయ్యగారు రాసిన పాటలే పెద్ద బోధలు. దేవుని పిల్లరా ఇలా మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గమనించాలి. ఇలా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దైవజనుడు నేర్పిన, మరి ఇప్పుడు చూడండి, మనము ఆ వధువు రూపానికి మార్చబడాలంటే సన్నిధి చేయాలి, కనిపెట్టాలి. పెండ్లి కుమారుడు వచ్చే వరకు 10 మంది కన్యకలు కనిపెట్టారు. ఇడుగో పెండ్లి కుమారుడు అనే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇడుగో 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 చూపించారు. అడుగో అంటే ఎక్కడో ఉన్నవాడు, ఇడుగో అంటే ఎక్కడో ఉన్నవాడు. అంచేత ఇడుగో పెండ్లి కుమారుడని ఆ పిలుపు దాకా వారు వచ్చారు, ఆ చివరి క్షణంలో తప్పిపోయారు. అందుచేత అలా మనం ఉంటే మేఘం ఎక్కలేం. మేఘం ఎక్కలేకపోతే ప్రభువు కూర్చున్న చోట్లో కూర్చోలేం. అంచేత ప్రియులరా ప్రభువుకు ఎదురుగా ఉండే వారి వరుసలో ఉండగలం, కానీ ప్రభువు చెంతనే, ప్రభు ఉద్దేశమేమి? మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చేద మంటివే, మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చేద మంటివే, ఇహము దాటిన దాకా నిన్ను వీడనంటిని రక్షక, ఇహము దాకా నిన్ను వీడనంటిని రక్షక, జీవి వరకు నీకే సేవ సల్పుదు. అంచేత మనందరం కూడా ప్రియులరా ఆయన ప్రామిస్ చేసాడు, నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను అనలా, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అనలా, నా పాదాల దగ్గర కూర్చుంటబెట్టుకుంటాను అనలా, నేనుండు స్థలములో నీవు ఉండాలి. చూసారా, దేవదాసయ్య గారు అన్నారు, పాపికెంత భాగ్యము, పాపికెంత భాగ్యము ఈ సువార్త సాక్ష్యమని క్రిస్మస్ దినాల్లో పాడతాం. చూసారా, చూడండి, ఎక్కడో పాపులుగా విసిరివేయబడిన మనలను ప్రియులరాయన సన్నిధిలోనికి వచ్చుట ద్వారా, దైవ సన్నిధిలో ఉన్న దైవ శక్తి ద్వారా దినదినము దైవ సన్నిధి చేసి కనిపెడతా ఉంటే, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 21వ వచనంలో, ఈ దైవ సన్నిధి ద్వారా చాలామంది ఏం చేస్తారు, చచ్చిపోయిన సందర్భానికే పోలుస్తారు, సమాధి చేసిన సందర్భానికే పోలుస్తారు. అట్లా కాదు,
దైవ సన్నిధిలోకి వెళ్ళుట వల్ల ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. ఎలా? 1946 సంవత్సరంలో దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఉన్నారు. ప్రియులరా, దానవాయిపేటలో రత్న నివాస్ అని ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు అద్దెకు తీసుకుని పార్క్ అవతల పక్క వీధిలో అయ్యగారు అక్కడ ఉండేవారు. దేవదాసయ్య గారు ఎక్కడున్నా వారు నివసించిన ఇంటికి రాజమండ్రిలో పేరు ఒక బోర్డు తగిలిచ్చేవారు. ఆ బోర్డు ఏంటంటే షారోను గృహము. ప్రియులరా, గుర్తుపెట్టుకోవాలి, వారు వెంకటాపురంలో ఉన్న శానిటోరియం ప్రక్కనున్న గృహంలో ఉన్న, రాజమండ్రిలో 4-5 అద్దె గృహాలలో ఉన్న, చివరకు బిషప్ విజయరత్నం గారి గృహంలో వారు ఉన్నప్పుడు కూడా, అంటే విజయరత్నం గారి గృహంలో అయ్యగారు ఉండడం కాదు, విజయరత్నం గారి కుటుంబమే దేవదాస్ అయ్య గారితో ఉండేది కనుక షారోను గృహము అని పేరు పెట్టేవారు. ఆ బోర్డు తగిలించేవారు అన్నమాట. షారోను గృహం అంటే రెసిడెంట్ ఆఫ్ దేవదాస్ అయ్య గారు. చూడండి ప్రియులరా, ఈ గృహములో ఉన్నప్పుడు ఏలూరయ్య గారు 45వ సంవత్సరంలో జి శామ్యూల్ అయ్య గారు వారు అయ్యగారు దగ్గరికి వెళ్ళారు. ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎలీషాయి గారు స్నేహితులు చార్లెస్ గారు వారు కూడా వచ్చారు. 46వ సంవత్సరంలో ప్రియులరా, వారు ఒకరోజు ఆయాసపడుతున్నారు. సాయంత్రం ఇంచుమించు 6 గంటల సమయం కావచ్చు. చూడండి, అయ్యగారికి ఉబ్బస వ్యాధి ఉండేది. ఆ వ్యాధితో చాలా బాధపడుతున్నారు. ఇక వయసు ఉంది, చనిపోతారేమో అని అందరూ అనుకున్నారు. అప్పుడు జి శామ్యూల్ అయ్య గారు అనుకున్నారంట, ఇంత గొప్ప భక్తునికి ఇంత గొప్ప శ్రమ అని వారు వెల్లుల్లిపాయలు తీసుకుని, పసుపు తీసుకుని అరిచేతులలో పెట్టి రుద్ది, కాళ్ళల్లో పెట్టి రుద్దిన తర్వాత తెల్లవారుజాము 6 గంటలకు అయ్యగారికి స్పృహ వచ్చింది. అప్పుడు అయ్యగారు అన్నారంట, అబ్బాయ్ నోట్సు పెన్సిల్ పట్టుకొని రండి అన్నారట. ఏంటయ్యా అన్నారట. ఇంకా లేవలేదు, ఆ పడక మీద అలానే ఉన్నారు. అప్పుడు అంటున్నారంట అయ్యగారు, ఏమని? వరుడు వధువు ఒకటే గనుక, వరుడు వధువు ఒకటే గనుక, త్వరగా నిజమను సున్నది, త్వరగలో పతులుగా, త్వరగలో చున్నది, నీరుకు బ్రతుకను చున్నది, నీరుకు నీరుకను చున్నది, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. నిజం చెప్పాలంటే బైబిల్ మిషన్ పాటలు పాడడానికి ఓపిక ఉండాలి అయ్యగారు. ఇప్పుడు అందరూ 2 చరణాలు 3 చరణాలు చూసారా? 2 చరణాల పాటలు 3 చరణాల పాటలే. ఈ అనుభవం అందుకోవడానికి 12 గంటల శ్రమ, మరణంతో పోరాడి అబ్బాయ్ ప్రభువు నా శరీరం ఇలా నలిపిందా, ఆ వధువు మహిమను చూడ్డానికి ప్రభువు నాకు తీసుకెళ్లారు అని ఆ పాటంతా వ్రాయడానికి 12 గంటల యాతన, ఏమనాలి, నరకయాతన అనకూడదు, మరణయాతన అనుభవిస్తేనే కానీ వధువు రూపం పూర్తిగా దైవజనులు ప్రియులరా వివరించలేకపోయారు. చూసారా? మరి నీవు నేను చెప్పుకున్నంత మాటల్లో ఉండదో వధువు సంఘం అంటే. అంచేత ఈనాడే ప్రభువు గుర్తులన్నీ జరిగిపోయినాయి, ప్రభువు త్వరగా రాబోతున్నారు. అదే మన కాన్సెప్ట్, మేఘం ఎక్కాలి. అందుకనే మన వాల్ పోస్టర్స్లో ఏముంటుంది, ఎక్కడానికి రండి అంటాం, చెప్పే రావాలి ఇంటికాడ, చెప్పకుండా రాకండి. రాకడొచ్చిందంటే ఎక్కడి నుంచి మన ప్రయాణం ఇలాగే ప్రియులరా. అంచేత గమనించండి, మహిమ మేఘం ఎక్కాలి. అలా ఎక్కాలంటే దైవ సన్నిధి చెయ్యాలి.
ప్రియులరా, దేవదాసయ్య గారు ఏలూరు సన్నిధి కోటాల్లో చాలా విషయాలు చెప్తా ఉండేవారు. సన్నిధి గురించి జానయ్య గారిని, మా తండ్రి సుదర్శన్ రావయ్య గారిని ఒక పాట రాయమన్నారు. వారు రాసుకొచ్చారు, వినిపించారు. ఆ తర్వాత అయ్యగారు మరలా, మరి పెద్ద అయ్య గారికి తెలుసు, మన ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో సన్నిధి కోటాలు, దైవ ప్రసన్న సన్నిధి కోటాలు జరుగుతుండే. ఆ సన్నిధి కోటాల్లో అప్పుడు అయ్యగారు ఏం చేశారంటే, దేవుని పిల్లరా మేము ఎలిమెంటరీ చదువుకునే దినాలు, ఆ రోజుల్లో అబ్రహాము సన్నిధిని గూర్చి మరో పాట రాసు రమ్మన్నారు. అబ్రహాము సన్నిధి ఎలా ఉంటుంది చూడండి, జానయ్య గారు రాసుకొచ్చారు. మళ్ళా నేను ఇలా వర్తమానంలో వచ్చినప్పుడు నాకు వినిపించాలన్నారు. జానయ్య గారు రాసుకొచ్చారు. సుదర్శన్ రావయ్య గారికి వీరిద్దరికే చెప్పేవారు. జానయ్య గారిని అడిగారు, అబ్బాయి జానీ రాసుకొచ్చావా అన్నారు. అయ్య తెచ్చాను అన్నారు. వినిపించన్నారు. చక్కగా రాశారు. ఏమని? ఇది అబ్రహాము సన్నిధిని గురించి. అబ్రహాముతో ముఖాముఖిగా దేవా, నిన్న రిలీజ్ చేశారుగా ఆ పాటే. ప్రియులరా, చక్కగా కనబడి మాట్లాడిన యెహోవా దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. సన్నిధి గురించి ఆ కాలం భక్తులను దైవజనుడు వర్తమానాల్లో అలా ప్రేరేపించేవారు. మా తండ్రి సుదర్శన్ రావయ్య గారిని అడిగారు, అబ్బాయి రాజమండ్రి అబ్బాయిని పిలిచేవారు. రాసేవా అన్నారు. తెచ్చానయ్యా, వినిపించు. వినుడి వినుడి అబ్రహాం సన్నిధి వివరంబుగా నేడు, ఆలకించిన ఆచరించిన ఆనందం ఒలికించే గాదా. ఎండవేళ సింధూరవనములో గుడారపు ద్వారమునందు, ఎండవేళ సింధూరవనములో గుడారపు ద్వారమునందు అబ్రహాము కూర్చుండి ఉండగా దేవుడు దిగి వచ్చే, పరుగు పరుగున ఎదురుగా వెళ్ళి సాగిల పడినాడు, వారిని సత్కరించిన. చూసారా, ఇలా చక్కగా సన్నిధి స్ఫురణ అందరిలో రావాలి. సన్నిధి ఉత్తేజం అది ఒక ప్రపంచనమై బైబిల్ మిషన్ ప్రతి విశ్వాసిలో కూడా ఆ సన్నిధి ప్రభంజనం కనిపించాలా. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా అటువంటి అనుభవాలు ఈ దైవ సన్నిధి ద్వారా నేర్చుకుందాం, దైవ సన్నిధి ద్వారా సిద్ధపడదాం. అంచేత ఈ రోజుల్లో చిన్న అందుకని పెండ్లి కుమార్తె ప్రభువా నా పాపాలు క్షమించు అని అనకూడదు, అటువంటి ప్రార్థనలు చేయకూడదు. ప్రభువా నా తప్పులు క్షమించావు, నీకు స్తోత్రం, నా పాపాలన్నీ నీవు కడిగివేసి నన్ను క్షమించావు, నీకు స్తోత్రం అని చెప్పి ఇలా చేయమన్నారు. ఇది పెండ్లి కుమార్తె వరస. కాబట్టి అనాదిలోనే దేవుడు బైబిల్ మిషన్ ఏర్పరచుకున్నాడు. బైబిల్ మిషన్లో ప్రస్తుత కాలం మనం విశ్వాసులుగా ఉన్నాం, సభ్యులుగా ఉన్నాం, మేము బోధకులుగా ఉన్నాం. మేము ఒకప్పుడు మీలాంటి విశ్వాసులమే. మీరెట్లా కూర్చున్నారో మేము కూడా అలాంటి విశ్వాసులమే, దైవ సేవకుల పిల్లలం. కానీ ప్రియులరా, దేవుడు మమ్మును కూడా గర్భములో ఉండంగానే ఏర్పరుచుకున్నాడు. ఆయన మిషన్ కొరకు ఏది చేయడానికన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళడానికన్నా, ఏ భాష ప్రజల యొద్దకు వెళ్ళి ఆయనను గూర్చి చెప్పడానికైనా, ఆయన మిషన్ను గురించి ప్రకటించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ప్రకటిస్తున్నాం. మా బలహీనతలున్నా, మా శరీరాలు శక్తిహీనమవుతున్నా వాటి వైపు చూడకుండా దేవుని వైపు, దైవ జనుని వైపు, ఆయనిచ్చే శక్తి వైపు చూస్తూ పయనిస్తున్నాం. ప్రియులారా, అలా పయనిస్తూ అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్, చెప్పండి, రేప్చర్, రాకడ గురితోనే ప్రతి బైబిల్ మిషన్ విశ్వాసి బయలుదేరాలి. ఇలాంటి బోధ అన్నాడు.
ఒక ఆయన మార్పు లేని కుమారుడి దగ్గరకు వచ్చాడు. మార్పు లేని కొడుకున్నాడు, ఒక్కడే కొడుకుని గారాబం పెంచుకున్నాడు. ఆ కుర్రోళ్ళలో మార్పు వస్తలేదు. అయ్యా పెద్దయ్యా, ఇన్ని వేల మంది లక్షల మంది ప్రజలు సభలకు వచ్చారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు. అయ్యగారు, నా కొడుకు మార్పు లేనోడు, నా కొడుకు ఏమాత్రం తల్లిదండ్రులను కానీ దైవభక్తి కానీ లేకుండా పెరిగినటువంటి వాడయ్యా, ఈయన ఎట్లయినా మీరు మార్చాలి అని చెప్పి ప్రియులరా ఆ తండ్రి ప్రాధేయపడుతున్నాడు. ఎలా అంటే, మరి నాకు టైం అయ్యింది, సమయం ముగించాలి, అయిపోయింది. ఒక జానపద క్రైస్తవ గీతం ద్వారా నేను చెప్పడం కంటే పాట పాడితే మీకు బాగా అర్థమవుతుంది. ఎలా ఆ తండ్రి ఇలాంటి దైవజనుల దగ్గరకు వచ్చి అంటాడు, ఏమని? అయ్యా చూడు పాస్టరు, ఓ పాస్టర్ అయ్యా, అయ్యా చూడు పాస్టరు, ఈ దాసుడు నీసుడు పాస్టర్ అయ్యా, అయ్యా చూడు పాస్టరు, చెడ్డ తిరుగుడు మాని చర్చికి రమ్మంటే, చెడ్డ తిరుగుడు మాని చర్చికి రమ్మంటే చెప్పు తింటలేదు, తిప్పాల పెడతాండు అయ్యా పాస్టర్ అయ్యా చూడు పాస్టర్, ఈ దాసుడు నీసుడు పాస్టర్ అయ్యా, అయ్యా చూడు పాస్టరు. యేసయ్య నామాన్ని తలుసుకోకూడు కానీ ఎంత మొత్తుకున్న మమ్ములగానాడు, ఎంత మొత్తుకున్న మమ్ములగానాడు. యేసయ్య నామాన్ని తలుసుకోకూడు కానీ ఎంత మొత్తుకున్న మమ్ములగానాడు. ప్రభుని నమ్ముకొని ప్రార్థన చేయమని మొర్ర పెట్టుకున్న మోకరిల్లాడు. తల్లిదండ్రుల మాటినక పాస్టర్ అయ్యా, తల్లిదండ్రుల మాటినక పాస్టర్ మొండికేసి కూసుంటాడు పాస్టర్ అయ్యా, అయ్యా ఓ అయ్యా చూడు పాస్టర్ అయ్యా, మా దాసుడు నీసుడు పాస్టరు, అయ్యా చూడు పాస్టరు. ఎవరో పెద్ద మనిషి అన్నాడంట, పెళ్లి చేసి ఆడే మారిపోతాడు అన్నాడంట. పెళ్లి చేస్తానన్న దారి కొత్తాడని కోడాల పోరిని కొట్టెల్లే కొట్టిండు. పెళ్లి చేసినట్లయితే పేరుకి వస్తాడని కోడాల పోరి కొట్టెల్లే కొట్టిండు. తల్లిదండ్రుల మాట ఎంటా లేదు, సొక సొల్లుతానే అంటూ తందన అంటాడు. ఎట్టెట్ట పాస్టరు ఈడితో ఎగిదట పాస్టర్ అయ్యా, అయ్యా ఓ అయ్యా చూడు పాస్టరు అంటాడు. చివరికి ఎట్టనైనా నా కొడుకు మారాలా, యేసయ్య సేవలో వాడబడాలి, ఎట్టనైనా నా కొడుకు మారాలి, యేసయ్య సేవలో వాడబడాలి. చీకటైన నా కొడుకు బతుకులో కరుణమయుడు గొప్ప వెలుగులు నింపాలి. చీకటైన నా కొడుకు బ్రతుకులో కరుణమయుడు కొత్త వెలుగులు నింపాలి. నీ ప్రార్థన శక్తితో పాస్టర్ అయ్యా, నీ ప్రార్థన శక్తితో పాస్టర్ నా కొడుకును కాపాడు పాస్టర్ అయ్యా, అయ్యా ఓ అయ్యా పాస్టర్ అయ్యా చూడు పాస్టర్, ఈ దాసుడు నీసుడు పాస్టర్ అయ్యా, అయ్యా చూడు పాస్టరు. చెడ్డ తిరుగుడు మాని చర్చికి రమ్మంటే చెప్పుడింత లేదు, తిప్పాల పెడతాండు అయ్యా. అలా మారని వాళ్ళేమో తల్లిదండ్రులని దేవుని తిప్పలు పెడుతున్నారు, మారిన వారు సిద్ధపడక పరిశుద్ధాత్మని తొక్క పెడుతున్నారు. అంచేత చిన్నప్పుడు ఏదైనా పట్టుకుని నిలబడాలా, ఏదన్నా పట్టుకుని నిలబడాలని ప్రయత్నం చేస్తాం, పెద్దయ్యాక తట్టుకుని నిలబడాలి. ప్రియులరా, మనం విశ్వాసులం, పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న విశ్వాసులం కనుక బైబిల్ మిషన్ కొరకు అధికారులైన వారు ఎన్నో సమస్యలు, చివరికి మరణం కూడా వారి ముందు, ప్రెసిడెంట్ అయ్య గారి ముందు మరణం కూడా వచ్చి నిలబడిన దేవుడు ఆయన తప్పించారు, ఆయన తట్టుకుని నిలబడ్డారు. కాబట్టి ఈవేళ మిషన్ ఇలా వృద్ధిలోకి వస్తుంది. సంతోషం కలిగిన వాళ్ళు ఒక్కసారి, మీకు సంతోషం ఉంటే
అంచేత పట్టుకుని నిలబడి పరిస్థితి వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? అమ్మా ఏం చేయాలి బాబు? తట్టుకుని నిలవబడగలిగే శక్తి ప్రభువు మనకిస్తాడు. అలా నిలవబడి మేఘమెక్కి ప్రభువును కలుసుకుని యుగయుగాలు అనాది మహిమను అనుభవించే ఆత్మ అంతస్తు ఈ వర్తమానం ద్వారా ప్రభు దయచేయగాక. కృపగల తండ్రి మీకు వందనాలు. వినిన సంగతులను మా అంతరంగంలో భద్రపరుచుకుని మీ మేఘమునకు సిద్ధపడు కృపిమ్మో. అలాగే వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దీవించి మీ రాకకు సిద్ధపరచు. నా రాకకు ఎదురు చూడు, నీ రాకకు ఎదురు చూతునని సెలవిచ్చి బలపరిచిన యేసు నామమందు అడుగుచున్నా తండ్రి, ఆమేన్. విలువైన సమయాన్ని మరి నన్ను ఆహ్వానించి ఈ విలువైన సమయాన్ని ఇచ్చి చక్కని ఉపదేశాన్ని చెప్పడానికి అనుకూలత కల్పించిన అధికార వర్గమందరికీ కూడా ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతులు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే మన పెద్దల దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే టైం ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో కూర్చోరు. వారు కూడా చిన్న బోధకుడికి వాక్యం వేసినా అక్కడే కూర్చొని వింటున్నారు. ఇదే గొప్ప సంగతి. ఏం బాబు, ఎవరమన్నా ఏం చేస్తాం? టైం ఇచ్చేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ దేవుడు మన అధికారులకు ఇచ్చింది ఏంటంటే వారు శ్రద్ధగా వారు కూడా వింటున్నారు. మరలా 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 వారిని బలపరుస్తున్నారు. కనుక మరోసారి అధికార వర్గం అంతటికి నా హృదయపూర్వకమైన మరణాత. ప్రియులరా, బైబిల్ మిషన్కు పుట్టిల్లు ఉంది. ఏ ఊరు మాట్లాడాలి? ఏ ఊరు? రాజమండ్రి. రాజమండ్రి బైబిల్ మిషన్కు పుట్టినిల్లు. ఇది దేవదాసయ్య, రాజమండ్రిలో ఉన్న సంఘము దేవదాసయ్య గారి సంఘం, మాది కాదు. వారు చేసి 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 మా నాన్నగారు సుదర్శన్ రావు అయ్య గారికి అప్పగించారు. వారు చేసి 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 దేవుడు మాకు అప్పగించారు. ఆ సభ ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి నెల 2026 మార్చి 10, 11, 12 తారీఖులు మంగళ, బుధ, గురువారాలు ఈ 3 దినాలు బైబిల్ మిషన్ పుట్టినిల్లో రాజమండ్రిలో సభలు 59వ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలు ప్రియులరా, మరి మీరందరూ ప్రార్థించండి, మీరందరూ రండి. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కు దగ్గరగా ఉన్న మార్గాని ఎస్టేట్లో, మాజీ ఎంపీ గారి యొక్క ఎస్టేట్లో ఈ సభలు ఏర్పాటు చేయబడినాయి. ఇది దేవదాసయ్య గారి సభ. రాజమండ్రిలో చాలామంది మీటింగ్లు పెడతారు, అవన్నీ దేవదాసయ్య గారి కాదు. ఇది దేవదాసయ్య గారికి దేవుడిచ్చిన బైబిల్ మిషన్ సభ. ఈ 4 అధికారులు ఏ ఫోటోలు ఏ పేపర్లో ఉంటారో అదే బైబిల్ మిషను పుట్టింటి సభ. ఆ కింద మేము ఉంటాం. అధికారులేమో పైన ఉంటారు, ఆహ్వానించే మేమేమో కింద ఉంటాం. ఇది చూసుకోండి అందరూ. నకిలీలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నెంబర్ ఒకటి ఉంది. ఏంది? ఏ నెంబరు? 66/59. అదో పెద్ద ప్రసంగం. దేవుడు ఎంత అద్భుతమైన నెంబర్ ఇచ్చాడు, చాలామందికి తెలవదు. 6 అది సైతాను గారి నెంబర్ అంటారు చాలామంది, తెలియని వాళ్ళు అలా అంటారు. వాళ్ళ మనం ఏం అనొద్దు. బైబిల్లో పుస్తకాలు ఎన్ని? అంతే 66. బైబిల్ మిషన్ నెంబర్ ఎంత? దాన్ని బట్టి మీరు వివరించి మీ సంఘాలకు చెప్పండి. బైబిల్లో పుస్తకాలు 66, బైబిల్ మిషన్ నెంబరు 66. 59లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి 1959 అని కిందన ఉంటుంది. అంచేత ప్రార్థన చెయ్యండి, అందరూ రండి, మీకు అన్ని వసతులు ఉంటాయి. పాస్టర్ అయ్య గారులకు కూడా ప్రత్యేక ఆహ్వానం, మీకు తగిన సదుపాయాలు ఉంటాయి. మరలా అయ్యగారులు వారి వారి శాలలకు మా కుమారుని పంపుతాను, వారు కూడా వచ్చి మరి 3 దినాలు వాక్యోపదేశాలు మనకు అందజేస్తారు. కాబట్టి ప్రార్థించండి. ప్రకటనకు అనుమతించినందుకు మరోసారి పెద్దలకు నా హృదయపూర్వకమైన మరణాత.